హాయ్ అండి. ఈరోజు ఇంట్లోనే ఈజీ పాలక్ రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈ పాలక్ రైస్ చేసుకోవడం చాలా సింపుల్. ఇది తిన్నాక మీ పిల్లలు అమ్మ నాకు కొంచెం పెట్టు అని అంటారండి. లేదంటే మీ ఫ్రెండ్స్ ఈసారి చేసుకున్నప్పుడు కొంచెం ఎక్కువ చేసుకుందాం అనే అంతలా ఉంటుందండి ఈ రెసిపీ వచ్చేసరికి. ముందుగా ఒక పాలకూర కట్టను తీసుకొని బాగా బాయిల్ చేసుకొని ఒక 10 మినిట్స్ మిక్సీ పట్టుకోవాలండి. ఒక చిన్న పచ్చిమిర్చి వేసి, ఇది నేను 3 ఇయర్స్ బాబుకి చేస్తున్నాను కాబట్టి పచ్చిమిర్చి కొంచెమే వేస్తున్నాను, మీరు చూసి వేసుకోండి. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ నెయ్యి తీసుకొని దాంట్లోనే జీరా, బిర్యానీ ఆకు, కరివేపాకు, చెక్క, లవంగం, జీడిపప్పు వేసి ఫ్రై అవ్వనివ్వండి. ఇవి ఫ్రై అయిన తర్వాత మన ఉల్లిపాయ, తర్వాత టమాటో వేసుకోవాలి. టమాటోని బాగా మగ్గనివ్వండి. స్పూన్తోనే మెదుపుతూ మగ్గనిస్తే పిల్లలు తినేటప్పుడు అడ్డు రాకుండా ఉంటుంది. నెక్స్ట్ దీంట్లోనే మనం బాగా దంపిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. మనం పాలకూరని మిక్సీ పట్టేటప్పుడే అల్లం ముక్క 4 వెల్లుల్లి వేసుకొని కూడా మిక్సీ పట్టుకోవచ్చు. ఎలా అయినా చేసుకోవచ్చండి, మీ ఇష్టం. నెక్స్ట్ వచ్చేసరికి పాలకూరని మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని దీంట్లో వేసేసుకొని బాగా కలుపుకోండి. ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత దీంట్లోనే కొంచెం పసుపు, ఉప్పు యాడ్ చేసుకోండి. పాలకూరని మనం బాయిల్ చేసుకున్న తర్వాత మనం వెంటనే చన్నీళ్ళలో కడిగేయండి, అప్పుడు కలర్ అనేది పోకుండా ఉంటుంది. ఇది టిప్ అండి. నెక్స్ట్ మనం ఈ ఉప్పు, పసుపు మగ్గిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని అయితే వేసుకోవాలి. నేను ఈ బియ్యాన్ని ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకున్నాను. నార్మల్ రైసే అండి. బియ్యాన్ని మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో ఆ కప్పుతో 2 కప్పులు తీసుకోండి. పిల్లలకైతే 5 విజిల్స్ రానిచ్చాయి, ఒక 20 మినిట్స్ వదిలేయండి. పెద్దలకైతే ఒక కప్పుకి కప్పున్నర తీసుకొని 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేసేయండి. సింపుల్ అండి. ఏమైనా ఉప్పు సరిపోతే చూసుకోండి అండి, అడ్జస్ట్ చేసుకొని. చూసారా, మనకు 5 విజిల్స్ వచ్చిన తర్వాత ఒక 20 మినిట్స్ వదిలేసిన తర్వాత అలా ఉంటుందండి. చూసారా ఎంత బాగుందో. మనం కిడ్స్కి ఇలా బాక్స్లో కూడా పెట్టేస్తే చక్కగా తినేసి వస్తారండి. అంతేనండి ఈరోజు వీడియో. మీకు యూస్ఫుల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.